ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు మరోసారి ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా తెలంగాణ అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను కూడా జనవరి 9న విచారించింది. ముగ్గురు విచారణతో పాటు మొదట ప్రమోటర్గా వ్యవహరించిన గ్రీన్కో సంస్థలో సోదాలు చేసింది. అనంతరం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ సీఈఓతో పాటు మరో ప్రతినిధిని 2 దఫాలుగా వర్చువల్గా విచారించింది. ఈ విచారణలోనే ప్రభుత్వం, ప్రమోటర్, ఫార్ములా ఈ మధ్య జరిగిన ఒప్పందాలపై పలు అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. దీనిపై కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా మరోమారు విచారించాలని ఏసీబీ భావిస్తోంది. విచారణలో అవకతవకలని తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది.